పరిపాలన ఎప్పుడూ కూడా రాజ్యాంగం ప్రకారం నడవాలా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల, బాధ్యతాయుతంగా నైతికంగా జరగాలి. అలా కాకుండా రాజకీయ పరిపాలన ఇది అత్యంత ప్రమాదకరం. ఉగ్రవాదానికంటే ప్రమాదకరం, తీవ్రవాదానికంటే ప్రమాదకరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది పొలిటికల్ గవర్నెన్స్. అధికారులు రాజకీయ నాయకుల మాటలు వినండి, రాజకీయ నాయకులు చెప్పినట్లు చెయ్యండి అని చెప్పడం. దాని పర్యవసానం ఇప్పుడు ఫేస్ చేస్తుంది. ఇది మనం చెప్పట్లేదు. తాజాగా సార్లకి సమయం లేదు అంటూ ఈనాడే ఒక వార్త రాసుకొచ్చింది. చంద్రబాబు గారు ఏదో చేద్దాం మహిళలకి, పిల్లలకి, వీళ్ళందరికీ అనుకుంటారు. కాస్త మహిళలకి ఇప్పుడు ఒక బ్లౌజ్ కుడితే 800 తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, 1200 తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నార్మల్గా బ్లౌజ్ కుడితే కూడా 200, 300 రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓ రోజుకి ఇదివరకటి రోజుల్లో, నా చిన్నప్పటి రోజుల్లో అయితే 10 దాకా బ్లౌజులు కుట్టేవాళ్ళు ఉన్నారు. ఓపిక లేకపోతే 5 కుట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఎంత? 5 రూపాయలు, 10 రూపాయలు అనమాట. ఇవాళ రోజున ఇంత సంపాదన ఉంది. అంటే ఒక 2 బ్లౌజులు కుడితే 2,500 వేసుకుంటే 1000 రూపాయలు వస్తాయి. ఎంత సంపాదన? నెలకి 30,000. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తొలినాళ్లలో లేదు. రోజు పోయే కొద్దీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 2 ఏంటి 3, 4, 5 కూడా కొట్టదు. అట్లా కొడితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో జీతాలకి ఎట్లయితే 25,000 నుంచి 50,000, 30,000, 40,000, 50,000 అంటారు కదా, వాళ్ళకి కొన్ని ఏళ్ళు పడుతుంది. వీళ్ళకి కొన్ని నెలల్లోనే ఎక్కువ సంపాదన వచ్చేస్తుంది. కాబట్టి కమిట్మెంట్ కావాలి, దాని మీదనే చిత్తశుద్ధి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వేడి చేస్తుంది విపరీతంగా ఈ కుట్టుకు. అప్పుడు దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవడం, ఇదంతా ఉండాలి. మహిళలకు మంచి అవకాశం బాబు గారు ఇద్దాం అనుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ నిధులతో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో 480 చోట్ల, టోటల్గా 680 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయమన్నారు. తీరా చూస్తే ఇప్పటిదాకా 175 నియోజకవర్గాల పరిధిలో 20 రోజులు గడుస్తున్నా సరే 480 కేంద్రాల్లో ఇంతవరకు ప్రారంభమే కాలేదట. 680 పెట్టమంటే 480 అవల, అంటే 200 మాత్రమే అయినాయి. ఎందుకు అవ్వలేదయ్యా అంటే, ఎమ్మెల్యేలతో ఈ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కదా, ఎమ్మెల్యేలతో జరగాలి. ఎమ్మెల్యేని నేను చెప్పినోడికి అంటాడు. రూల్ ప్రకారం జరగకపోతే రేపు పొద్దున మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు అరెస్టులు చేస్తే, కేసులు పెడతాయి అనేది అర్థమవుతుంది కదా, చెయ్యాలి. అట్లాంటి 4-5 సంస్థలను పెట్టించి ఇక్కడ తీసుకోవాలి. లేదు నేను చెప్పని ఇచ్చేసే అంటారు, అక్కడ సమస్య. రెండోది, అసలు కొంతమంది ఎమ్మెల్యేలకైతే కుట్టు సెక్షన్ ఎవడు పట్టించుకుంటాడా, అది నేర్చుకున్నాడు ఓటేస్తారు మనకేమన్నా అనేసి అసలు దాని గురించినే ఆలోచించట్లేదు. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలంటారు. రాజకీయ నాయకుడి పని రాజకీయ నాయకుడు చేయాలా, అధికారి పని అధికారి చేయాలి. అధికార పనులు రాజకీయ నాయకుల చేతిలో పెట్టేస్తే జరుగుతున్నటువంటి తంట ఇది.